అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. అల్లాహ్ సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ప్రవక్త, ఆయన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు. అది సత్యాన్ని తీసుకుని వచ్చింది. మునుపు అవతరించిన గ్రంథాలను ధృవపరుస్తుంది. దీనికి పూర్వం ఆయన మానవులకు రుజుమార్గాన్ని చూపటానికి తౌరాతు, ఇంజీలు గ్రంథాలను అవతరింపజేశాడు. ఇంకా సత్యాసత్యాలను వేరు చేసి చూపే గీటురాయిని అవతరింపజేశాడు. ఇక నుండి అల్లా ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం. అల్లాహ్ మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడును. భూమ్యాకాశాలలోని ఏ వస్తువు అల్లాకు గోప్యంగా లేదు. మాతృగర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దేది ఆయనే కదా. మహాశక్తిశాలి, మహావివేకీ అయిన ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ప్రవక్త, నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆ దేవుడే. ఈ గ్రంథంలో 2 రకాల వాక్యాలు ఉన్నాయి. మొదటివి ముహకమాత్, అంటే స్పష్టమైనవి. అవి గ్రంథానికి పునాదుల వంటివి. రెండోవి ముతషాబిహాత్, అంటే అస్పష్టమైనవి. వక్ర మనస్కులు కలతలను రేపేందుకు ఎల్లప్పుడూ ముతషాబిహాతు వెంట పడి వాటికి అర్థాలు తొడిగే ప్రయత్నం చేస్తారు. కాని వాటి అసలు అర్థాన్ని అల్లా తప్ప మరెవ్వరూ ఎరుగరు. దీనికి భిన్నంగా పరిపక్వ జ్ఞానం కలవారు ఇలా అంటారు: వాటిని మేము విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభువు నుండి వచ్చినవే. యదార్థం ఏమిటంటే, ఏ విషయాన్నుండైనా విజ్ఞత కలవారే గుణపాఠం నేర్చుకుంటారు. వారు అల్లాను ఇలా ప్రార్థిస్తారు: ప్రభూ, నీవు మాకు సరి అయిన మార్గాన్ని చూపావు. ఇక మా మనస్సులను వక్రమార్గం వైపునకు మళ్లించకు. నీ కారుణ్య నిధి నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిజమైన దాతవు నీవే. ప్రభూ, నీవు నిశ్చయంగా మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు. ఆ రోజు రావటంలో ఏమాత్రం సందేహం లేదు. నీవు ఎన్నటికీ ఆడిన మాట తప్పేవాడవు కావు. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి వారి ఐశ్వర్య బలం కాని, సంతాన బలం కాని అల్లాకు ప్రతికూలంగా ఉపయోగపడవు. వారు నరకానికి ఇంధనం అయి తీరుతారు. చివరకు వారి ముగింపు ఫిరౌను అనుచరులు, అంతకు పూర్వపు అవిధేయుల ముగింపు వంటిది అవుతుంది. వారు అల్లా వాక్యాలను అసత్యాలుగా తిరస్కరించారు. పర్యవసానంగా వారి పాపాలకు గాను అల్లాహ్ వారిని పట్టుకున్నాడు. వాస్తవం ఏమిటంటే, నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. కనుక ప్రవక్త, నీ సందేశాన్ని స్వీకరించటానికి నిరాకరించిన వారికి ఇలా చెప్పు: అనతి కాలములోనే మీరు లోబరచుకోబడతారు, నరకానికి తరువబడతారు. నరకం చాలా చెడ్డ నివాసం. బదర్ యుద్ధ రంగంలో మార్కొన్న ఆ 2 వర్గాలలో మీకు గుణపాఠ సూచన ఉండినది. ఒక వర్గం అల్లా మార్గంలో పోరాడింది. రెండోది అవిశ్వాసుల వర్గం. అవిశ్వాసులు విశ్వాసులకు రెట్టింపుగా ఉన్న విషయాన్ని చూసేవాళ్లు స్వయంగా తమ కళ్లతోనే చూశారు. కాని అల్లాహ్ తాను ఇష్టపడ్డ వారిని తన సహాయంతో బలపరుస్తాడు అనే విషయాన్ని యుద్ధ పరిణామం నిరూపించింది. కళ్లున్న వారికి ఇందులో ఒక మహత్తరమైన బోధ ఇమిడి ఉంది. స్త్రీలు, సంతానము, వెండి బంగారు రాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు, సేద్యపు భూములు వంటి వ్యామోహాలపై ప్రేమ ఆకర్షకంగా చెయ్యబడింది. కాని ఇవన్నీ
అనిత్యమైన ఐహిక జీవన సంపదలు మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లా వద్ద ఉన్నదే. ఇలా చెప్పు, వాటికంటే ప్రశస్తమైనదేదో నేను మీకు తెలిపేదా? భయభక్తులు కలవారి కొరకు వారి ప్రభువు వద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి క్రిందుగా కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి శాశ్వతమైన జీవితం లభిస్తుంది. పరిశుద్ధ చరిత్రలైన భార్యల సాంగత్యం లభిస్తుంది. అల్లా సమ్మతి లభిస్తుంది. అల్లాహ్ తన దాసుల నడవడికను శ్రద్ధతో గమనిస్తాడు. వారు అల్లాను ఇలా వేడుకుంటారు: ప్రభూ, మేము విశ్వసించాము, మా తప్పులను మన్నించు, మమ్మల్ని నరకజ్వాలల నుండి కాపాడు. వారు సహనశీలురు, సత్యసంధులు, విధేయులు, దానపరులు. క్షమించమని రాత్రి చివరి ఘడియలలో అల్లాను వేడుకుంటారు. తాను తప్ప మరొక దేవుడు లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాయే సాక్ష్యమిచ్చాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తివంతుడు, ఆ మహాజ్ఞాని తప్ప వాస్తవానికి మరొక దైవం లేడు అని నిజాయితీగాను న్యాయంగాను సాక్ష్యమిస్తారు. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాము మాత్రమే. గ్రంథం ఇవ్వబడిన వారు ఈ ధర్మాన్ని త్రోసిరాదని విభిన్న విధానాలను అవలంబించారు. వారి ఈ వైఖరికి కారణం వారు జ్ఞానం వచ్చిన తరువాత కూడా ఒకరిపై ఒకరు అత్యాచారం చెయ్యటానికి సంకల్పించటమే. అల్లా ఆజ్ఞలను, ఆయన బోధలను శిరసావహించటానికి తిరస్కరించే వారి లెక్కలను పరిష్కరించటం అల్లాకు ఎంతోసేపు పట్టదు. ప్రవక్త, ఇక వీరు నీతో ఘర్షణకు తలపడితే ఇలా చెప్పు: నేను, నా అనుచరులు అల్లాకు సంపూర్ణంగా విధేయులమయ్యాము. గ్రంథం కలవారిని, గ్రంథం లేనివారిని, ఉభయులను ఇలా అడుగు: మీరు కూడా ఆయన పట్ల విధేయతకు, దాస్యానికి అంగీకరించారా? అలా చేస్తే వారు సరి అయిన మార్గాన్ని పొందినట్లే. కాని ఒకవేళ వారు దానికి విముఖులైతే నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజెయ్యటమే. తరువాత అల్లాహ్ తన దాసుల విషయాలను తానే స్వయంగా చూసుకుంటాడు. అల్లా ఆదేశాలను, బోధలను శిరసావహించటానికి తిరస్కరించేవారికి, ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపేవారికి, సత్యాన్ని, న్యాయాన్ని శాసించటానికి ప్రజలలో నుండి లేచేవారి ప్రాణాల వెంట పడేవారికి బాధాకరమైన శిక్షను గురించిన శుభవార్తను వినిపించు. వారి కర్మలు ఇహపరాలు రెండింటిలోనూ వృధా అవుతాయి. వారికి సహాయపడేవాడెవడూ ఉండడు. గ్రంథ జ్ఞానంలోని కొంత భాగాన్ని పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా? దైవ గ్రంథం వారి మధ్య తీర్పు చెప్పగలందులకు గాను వారిని దాని వైపునకు ఆహ్వానించినప్పుడు వారిలోని ఒక వర్గం వారు జారుకుంటారు. ఆ తీర్పు పట్ల వైముఖ్యం చూపుతారు. వారి ఈ నడతకు కారణం వారు మమ్మల్ని నరకాగ్ని అసలు ముట్టుకోదు. ఒకవేళ మాకు నరక శిక్ష పడినా అది కొన్ని రోజులు మాత్రమే అని చెప్పుకోవటం. స్వయం కల్పితాలైన వారి నమ్మకాలే వారిని తమ ధర్మం విషయంలో అనేక అపోహలకు లోను చేశాయి. ఏ దినమైతే రావటం తథ్యమో ఆ దినాన మేము వారిని సమావేశపరచినప్పుడు వారి గతి ఏమవుతుందో, ఆ రోజున ప్రతి మనిషికి తాను సంపాదించుకున్న దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ అన్యాయం జరగదు. ఇలా అను: ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపత్యానికి ప్రభూ, నీవు కోరిన వారికి ప్రభుత్వాధికారాన్ని ప్రసాదిస్తావు. నీవు కోరిన వారి నుండి దాన్ని లాక్కుంటావు. నీవు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు. నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. శుభాలు నీ అధీనంలో ఉన్నాయి.
నిస్సందేహంగా నీకు అన్నింటిపైన అధికారం ఉంది. నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు, పగలును రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు. ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని తీస్తావు, ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీస్తావు. నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తావు. విశ్వాసులు తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, తమ సహచరులుగా, తమ సహాయకులుగా ఎంతమాత్రం ఎన్నుకోరాదు. అలా చేసేవారికి అల్లాతో ఏ విధమైన సంబంధమూ లేదు. అయితే వారి దౌర్జన్యం నుండి రక్షణ పొందటానికి మీరు ఆ వైఖరిని అభినయిస్తే అది క్షమార్హమే. కాని అల్లాహ్ తనకే భయపడండి అని హెచ్చరిస్తున్నాడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. ప్రవక్త, ప్రజలను ఇలా హెచ్చరించు. మీ మనస్సులలో ఉన్నదంతా మీరు దానిని దాచినా లేక బహిర్గతం చేసినా అల్లాకు తెలుసు. భూమి ఆకాశాలలో ఉన్నది ఏదీ ఆయనకు తెలియకుండా లేదు. ఆయన అధికారం అన్నింటిపైన ఉంది. ప్రతి మనిషి తాను చేసిన మంచి చేసినా లేక చెడ్డ చేసినా దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసే రోజు రాబోతోంది. తనకు ఈ రోజు ఇంకా ఎంతో దూరంగా ఉంటే ఎంత బాగుండేది అని మనిషి ఆ రోజున కోరుకుంటాడు. అల్లాహ్ తనకు భయపడండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయనకు తన దాసులంటే ఎంతో ప్రేమ. ప్రవక్త, నీవు ప్రజలకు ఇలా చెప్పు. మీకు నిజంగానే అల్లా పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడును. వారితో ఇంకా అల్లాకు, ప్రవక్తకు విధేయత చూపండి అని అను. ఒకవేళ వారు నీ ఈ సందేశాన్ని స్వీకరించకపోతే అల్లాహ్ తనకు తన ప్రవక్తకు విధేయత చూపటానికి నిరాకరించిన వారిని ప్రేమించటం అనేది నిశ్చయంగా జరగదు. అల్లాహ్ ఆదముకు, నూహుకు, ఇబ్రాహీము సంతతికి, ఇమ్రాను సంతతికి, సమస్త భూలోకవాసులపై ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కొరకు ఎన్నుకున్నాడు. ఒకరి వంశాన్నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అంతా తెలుసు. ఇమ్రాను స్త్రీ అల్లాను ఇలా ప్రార్థించినప్పుడు అల్లాహ్ విన్నాడు. ప్రభూ, నా గర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించుకుంటున్నాను. అది నీ సేవకు అంకితం. నా ఈ కానుకను స్వీకరించు. నీవు అన్నీ వినేవాడవు, అన్నీ తెలిసినవాడవు. తరువాత ఆమెకు ఆడ శిశువు జన్మించినప్పుడు ఆమె ఇలా విన్నవించుకున్నది. ప్రభూ, నాకు ఆడు శిశువు కలిగింది. ఆమెకు ఏ శిశువు పుట్టిందో అల్లాకు బాగా తెలుసు. బాలుడు బాలిక వంటివాడు కాడు. సరే, నేను దానికి మరియం అని పేరు పెట్టాను. శాపగ్రస్తుడైన సైతాను బారి నుండి రక్షణ కొరకు నేను దానిని, దాని సంతానాన్ని నీకు అప్పగిస్తున్నాను. చివరకు ఆమె ప్రభువు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక మంచి బాలికగా తీర్చిదిద్దాడు. ఇంకా జకరియాను ఆమెకు సంరక్షకుడుగా నియమించాడు. జకరియా ఆమె గదికి పోయినప్పుడల్లా ఆమె వద్ద ఆయన ఏవో కొన్ని భోజన పదార్థాలను చూసేవాడు. ఆమెను ఇలా అడిగేవాడు, మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడ నుండి వచ్చాయి? ఆమె ఇలా జవాబు చెప్పేది, అల్లా నుండి వచ్చాయి. అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. ఈ పరిస్థితిని చూసిన జకరియా తన ప్రభువును ఇలా ప్రార్థించాడు, ప్రభూ, నీవు నీ మహిమతో నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. ప్రార్థనలను వినేవాడవు నీవే.
జకరియా తన గదిలో నిలబడి నమాజు చేస్తూ ఉన్నప్పుడు దైవదూతలు సమాధానంగా ఇలా ప్రకటించారు: అల్లాహ్ నీకు యహియాను గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లా ఆజ్ఞను ఒకదాన్ని ధృవపరిచేవాడుగా వస్తాడు. అతనిలో నాయకత్వపు దర్పము, పెద్దరికపు ఠీవీ ఉంటాయి. గొప్ప మనోనిగ్రహం కలిగి ఉంటాడు. ప్రవక్తగా నియమింపబడతాడు. సజ్జనులలో పరిగణింపబడతాడు. జకరియా ఇలా అన్నాడు: ప్రభూ, నేనా ముసలివాణ్ణి, నా భార్య ఏమో గొడ్రాలు, నాకు కొడుకు ఎలా కలుగుతాడు? ఇలా సమాధానం వచ్చింది. అలానే అవుతుంది. అల్లాహ్ తాను కోరిన దానిని చేస్తాడు. అతను ఇలా మనవి చేసుకున్నాడు: స్వామీ, నా కొరకేదైనా సూచనను నిర్ణయించు. అల్లాహ్ ఇలా అన్నాడు: సూచన ఏమిటంటే, నీవు 3 రోజుల వరకు సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడవు. అప్పుడు నీవు నీ ప్రభువును ఎక్కువగా స్మరించు. ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడు. తరువాత ఒకప్పుడు దైవదూతలు వచ్చి మరియంతో ఇలా అన్నారు: మరియం, అల్లాహ్ నిన్ను ఎన్నుకున్నాడు, నీకు పరిశుద్ధతను ప్రసాదించాడు. ప్రపంచ మహిళలందరిపై నీకు ప్రాధాన్యమునిచ్చి నిన్ను తన సేవ కొరకు ఎన్నుకున్నాడు. మరియం, నీవు నీ ప్రభువునకు విధేయురాలవుగా ఉండు. ఆయన సాన్నిధ్యములో సజదా చెయ్యి. రుకు చేసే దాసులతో నీవు రుకు చెయ్యి. ప్రవక్త, ఇవన్నీ అగోచర విషయాలకు సంబంధించిన వార్తలు. వాటిని మేము నీకు వహీ ద్వారా తెలుపుతున్నాము. లేకపోతే మరియం సంరక్షకుడు ఎవరు అవ్వాలి అనే విషయ నిర్ణయం కొరకు ఆలయ సేవకులు తమ తమ కలములను విసరినప్పుడు నీవు అక్కడ లేవు కదా. ఇంకా వారి మధ్య వివాదం చెలరేగినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. దైవదూతలు ఇలా అన్నారు: మరియం, అల్లాహ్ తన ఒక ఆజ్ఞకు సంబంధించిన శుభవార్తను నీకు పంపుతున్నాడు. అతని పేరు ఈసా మసీహ్. అతను మరియం కుమారుడు. అతడు ఇహపరలోకాలలో గౌరవనీయుడవుతాడు. అల్లా సామీప్యం పొందిన దాసులలోని వాడుగా పరిగణింపబడతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుషుడవుతాడు. ఇది విన్న మరియం ఇలా అన్నారు: ప్రభూ, నాకు శిశువు ఎలా జన్మిస్తుంది? నన్ను ఏ పురుషుడు చేతితోనైనా తాకలేదే. సమాధానం లభించింది: అలానే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. ఆయన ఒక పనిని చెయ్యాలని నిర్ణయించినప్పుడు కేవలం దానిని అయిపో అంటాడు. అంతే, అది అయిపోతుంది. దైవదూతలు ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు. ఇంకా అతనిని ఇశ్రాయీలు సంతతి వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. ప్రవక్తగా ఇశ్రాయీలు సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు: నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాస ఊదుతాను. అది అల్లా ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లా ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని, కుష్ఠు రోగిని బాగు చేస్తాను. ఆయన అనుజ్ఞతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమేమి నిలువ చేసి ఉంచుతారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించేవారే అయితే వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది. ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంథోపదేశాలను ధృవపరచటానికి నేను వచ్చాను. ఇంకా
పూర్వం మీకు నిషేధింపబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం చెయ్యటానికి కూడా వచ్చాను. చూడండి, నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. కనుక అల్లాకు భయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకు ప్రభువే, మీకూ ప్రభువే. కనుక మీరు ఆయన దాస్యాన్నే చెయ్యండి. ఇదే రుజుమార్గం. ఇశ్రాయేలు వంశస్థుల అవిశ్వాసాన్ని, తిరస్కారాన్ని పసిగట్టినప్పుడు ఈసా ఇలా అన్నాడు: అల్లా మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు? అప్పుడు హవారీలు ఇలా జవాబు పలికారు: మేము అల్లాకు సహాయకులం, మేము అల్లాను విశ్వసించాము, మేము ముస్లిములము, అల్లాకు విధేయులము అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి. ప్రభూ, నీవు అవతరింపజేసిన ఆజ్ఞను మేము విశ్వసించాము, సందేశహరుణ్ణి అనుసరించటానికి మేము అంగీకరించాము. మా పేర్లు సాక్షుల జాబితాలో వ్రాయి. ఇశ్రాయేలు సంతతి వారు ఈసాకు వ్యతిరేకంగా రహస్యపు టెత్తులు పన్నసాగారు. వారి ఎత్తులకు పై ఎత్తులను అల్లా కూడా పన్నాడు. ఎత్తులు వెయ్యటంలో అల్లాహ్ మేటి. అది అల్లా రహస్యతంత్రమే. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: ఈసా, నేను నిన్ను తిరిగి నా దగ్గరకు రప్పించుకుంటాను, నా వైపునకు లేపుకుంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారికి, నిన్ను తిరస్కరించిన వారిపై ప్రళయం వరకు ఆధిక్యాన్ని ప్రసాదిస్తాను. మీరంతా చివరకు నా వద్దకే మరలి వస్తారు. అప్పుడు మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చెబుతాను. అవిశ్వాస వైఖరిని, తిరస్కార ధోరణిని అవలంబించిన వారిని ఇహపరాలు రెండింటిలోనూ కఠినంగా శిక్షిస్తాను. వారు సహాయకులనెవ్వరినీ పొందలేరు. ఇక విశ్వసించి మంచి పనులు చేసేవారికి వారి బహుమానాలు పూర్తిగా ఇవ్వబడతాయి. బాగా తెలుసుకోండి, దుర్మార్గులను అల్లాహ్ ఎంతమాత్రం ప్రేమించడు. ప్రవక్త, మేము నీకు వినిపించేవి సూచనలతోనూ వివేకంతోనూ నిండి ఉన్న గాథలు. అల్లా దృష్టిలో ఈసా పుట్టుక ఆదం పుట్టుక వంటిదే. అల్లాహ్ ఆదమును మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించాడు. అతను అయ్యాడు. అసలు వాస్తవం ఇది. అది మీ ప్రభువు తరఫు నుండి మీకు తెలుపబడుతోంది. దాన్ని శంకించే వారిలో నీవు చేరిపోకు. ఈ జ్ఞానం వచ్చిన తరువాత ఇక నీతో ఎవరైనా ఈ విషయంలో వివాదానికి దిగితే ప్రవక్త, వారితో ఇలా అను: రండి, మీరు మేము స్వయంగానూ వద్దాము, మన ఆలుబిడ్డలను కూడా పిలుచుకు వద్దాము. అసత్యం పలికే వారిపై అల్లా శాపం పడుగాక అని ప్రార్థిద్దాము. ఇవి పూర్తిగా నిజమైన సంఘటనలే. వాస్తవం ఏమిటంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు. అల్లాహ్ నిశ్చయంగా ఆయన శక్తియే అన్ని శక్తుల కంటే మహత్తరమైనది. ఆయన వివేకమే విశ్వ వ్యవస్థను నడుపుతున్నది. ఒకవేళ వారు ఈ షరతుపై పోటీలో పాల్గొనటానికి విముఖులైతే వారు సంక్షోభాన్ని రేకెత్తించేవారు మాత్రమే అనేది స్పష్టమైపోతుంది. అల్లాహ్ సంక్షోభాన్ని రేకెత్తించే వారి స్థితిని బాగా ఎరిగినవాడే. ప్రవక్త, ఇలా చెప్పు: గ్రంథ ప్రజలారా, మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. అది ఏమిటంటే, మనం అల్లాకు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు. మనలోని వారెవరూ అల్లాను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది. ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను: మేము ముస్లిములము అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి. గ్రంథ ప్రజలారా,
ఇబ్రాహీము ధర్మం గురించి మీరు ఎందుకు తగాదా పడుతున్నారు? తౌరాతు, ఇంజీలు గ్రంథాలు ఇబ్రాహీము తరువాతేగా అవతరించాయి. మీరు ఈ స్వల్ప విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరా? మీకు తెలిసిన విషయాలను గురించి మీరు బాగా వాదించారు. కాని మీకు తెలియని విషయాలను గురించి కూడా మీరు ఇప్పుడు ఎందుకు వాదిస్తున్నారు? అల్లాకు తెలుసు కాని మీకు తెలియదు. ఇబ్రాహీము యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. అతను అచంచలమైన విశ్వాసము కల ముస్లిము. అతను ఎంతమాత్రం ముష్రిక్కులలోనివాడు కాదు. ఇబ్రాహీముతో సంబంధం కలిగి ఉండే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది అతన్ని అనుసరించిన ప్రజలకు మాత్రమే. ఇప్పుడు ఈ ప్రవక్త ఇతన్ని విశ్వసించేవారు ఆ సంబంధానికి అందరికంటే ఎక్కువగా అర్హులు. కేవలం విశ్వసించిన వారికే అల్లా అండదండలు లభిస్తాయి. విశ్వసించిన ప్రజలారా, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం ఏదో ఒక విధంగా మిమ్మల్ని రుజుమార్గం నుండి తొలగించాలని కోరుతున్నది. వాస్తవానికి వారు తమను తాము తప్ప మరెవరినీ అపమార్గం పట్టించటం లేదు. కాని వారు దానిని గ్రహించటం లేదు. గ్రంథ ప్రజలారా, అల్లా సూచనలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? స్వయంగా మీరే వాటిని చూస్తూ ఉన్నప్పటికీ. గ్రంథ ప్రజలారా, మీరు సత్యానికి అసత్యపు రంగును పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? బుద్ధిపూర్వకంగా సత్యాన్ని ఎందుకు దాస్తారు? గ్రంథ ప్రజలలోని ఒక వర్గం ఇలా అంటుంది: ఈ ప్రవక్తను విశ్వసించిన వారిపై అవతరించిన దాన్ని ఉదయం విశ్వసించండి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఈ ఉపాయం వల్ల వారు తమ విశ్వాసము నుండి వెనక్కి మరలవచ్చు. ఇంకా వారు మన మతం వాణ్ణి తప్ప మరెవరినీ నమ్మకండి అని పరస్పరం చెప్పుకుంటారు. ప్రవక్త వారితో ఇలా అను: వాస్తవానికి మార్గదర్శకత్వం అంటే అల్లా యొక్క మార్గదర్శకత్వమే. మీకు ఒకప్పుడు ఇవ్వబడిన దానినే ఆయన మరొకరికి ఇవ్వటం అనేది, లేదా మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా నివేదించటానికి ఇతరులకు బలమైన వాదాన్ని ఇవ్వటం అనేది కేవలం ఆయన అనుగ్రహమే. ప్రవక్త వారితో ఇంకా ఇలా అను: అనుగ్రహము, గౌరవము అనేవి అల్లా అధీనంలోనే ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ విశాల దృష్టి కలవాడు, అంతా తెలిసినవాడు. తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లా అనుగ్రహం మహత్తరమైనది. గ్రంథ ప్రజలలో ఒకడు ఎలాంటివాడంటే, అతడిపై నమ్మకంతో మీరు ధన కనక రాశిని అప్పగించినా దానిని అతడు మీకు తిరిగి ఇస్తాడు. మరొకడు కేవలం ఒక దీనారు విషయంలో కూడా మీరు అతన్ని నమ్మితే అతడు దానిని మీరు అతడి నెత్తిపై నిల్చుంటే తప్ప తిరిగి ఇవ్వడు. వారి ఈ నైతిక స్థితికి కారణం ఏమిటంటే వారు ఈ విధంగా అంటారు: ఉమ్మీల వ్యవహారములో మమ్మల్ని పట్టుకోవటం జరగదు. ఈ అబద్ధాన్ని వారు కల్పించి అల్లాకు ఆరోపిస్తున్నారు. అది వారికి బాగా తెలుసు. అసలు వారిని ప్రశ్నించటం ఎందుకు జరగదు? ఎవరు తమ ప్రమాణాన్ని నెరవేరుస్తారో, చెడుకు దూరంగా ఉంటారో వారు అల్లాకు ప్రీతిపాత్రులవుతారు. ఎందుకంటే భయభక్తులు కలవారంటే అల్లాకు ఎంతో ప్రేమ. ఇక ఎవరు అల్లాకు చేసిన వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను స్వల్పమైన వెలకు విక్రయిస్తారో వారికి పరలోకములో ఏ భాగమూ లేదు. ప్రళయము రోజున అల్లాహ్ వారిని పలుకరించడు, వారి వైపు చూడడు, వారిని పరిశుద్ధులుగానూ చెయ్యడు. పైగా వారికి అత్యంత బాధాకరమైన శిక్ష పడుతుంది.
వారిలో కొందరు తాము చదివేది గ్రంథములోని ఒక భాగమే అని మీరు భావించాలని గ్రంథం పఠిస్తూ తమ నాలుకలను మెలికలు త్రిప్పుతారు. కాని వాస్తవంగా అది గ్రంథములోని భాగం కాదు. వారు మేము చదివేదంతా అల్లా తరఫు నుండి వచ్చినదే అని అంటారు. కాని అది అల్లా తరఫు నుండి రాలేదు. వారు బుద్ధిపూర్వకంగా అబద్ధాన్ని అల్లాకు అంటగడుతున్నారు. ఏ వ్యక్తికైనా అల్లాహ్ గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని ప్రసాదిస్తే అతడు ప్రజలతో మీరు అల్లాకు బదులుగా నాకు దాసులు కండి అని అనటం తగదు. అతడు ఇదే అంటాడు, మీరు ఇతరులకు బోధించేటటువంటి, స్వయంగా చదివేటటువంటి గ్రంథములోని ఉపదేశాలు కోరే విధంగా నిజమైన రబ్బానీలు అవండి. దైవదూతలను లేక ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోండి అని అతను మీతో ఎన్నటికీ అనడు. ముస్లిములైన మీకు ఒక ప్రవక్త అవిశ్వాసాన్ని అవలంబించండి అని ఆదేశించటం సాధ్యమా? జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రవక్తల నుండి అల్లాహ్ ఈ వాగ్దానం తీసుకున్నాడు. నేను ఈ రోజు మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాను. పూర్వం నుండి మీ వద్ద ఉన్న హితోపదేశాన్ని ధృవీకరిస్తూ రేపు ప్రవక్త ఎవరైనా మీ వద్దకు వస్తే ఆయనను మీరు విశ్వసించవలసి ఉంటుంది. ఆయనకు సహాయం చెయ్యవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రవచించి అల్లాహ్ ఇలా అడిగాడు, ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా? నా తరఫు నుండి మీపై మోపబడిన ఈ ప్రమాణం, బరువు, బాధ్యతలను మీరు స్వీకరిస్తారా? వారు ఇలా అన్నారు, అవును, మేము స్వీకరిస్తాము. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, అయితే దీనికి సాక్షులుగా ఉండండి. మీతో పాటు నేను కూడా సాక్షిగా ఉంటాను. ఇకపై ఎవరు తమ వాగ్దానం నుండి మరలుతారో వారే హద్దులు మీరేవారు. ఇక ఈ ప్రజలు అల్లాకు విధేయత చూపే విధానాన్ని వదిలిపెట్టి మరొక విధానాన్ని దేన్నైనా కోరుతున్నారా ఏమిటి? వాస్తవంగా భూమ్యాకాశాలలో ఉన్న సకల వస్తువులు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లా విధేయతకు కట్టుబడి ముస్లిములై ఉన్నాయి. ఆయన వైపునకే అంతా మరలిపోవలసి ఉంది. ప్రవక్త ఇలా అను, మేము అల్లాను విశ్వసిస్తాము, మాపై అవతరింపజెయ్యబడిన హితోపదేశాన్ని విశ్వసిస్తాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాకూబు మరియు యాకూబు సంతానములపై అవతరించిన దానిని కూడా విశ్వసిస్తాము. ఇంకా మూసా, ఈసా, ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన ఉపదేశాలను కూడా విశ్వసిస్తాము. మేము వారి మధ్య విచక్షణ చెయ్యము. మేము అల్లా విధేయతకు కట్టుబడి ఉన్నాము. ఎవడైనా ఈ విధేయత విధానాన్ని కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించబడదు. అతడు పరలోకములో విఫలుడవుతాడు, నష్టపోతాడు. విశ్వాస వరం పొందిన తరువాత మళ్లీ అవిశ్వాసాన్ని అవలంబించే ప్రజలకు అల్లాహ్ సన్మార్గం చూపుతాడనేది ఎలా జరుగుతుంది? వాస్తవానికి ఈయన ప్రవక్త అనే విషయం సత్యం అని వారే స్వయంగా సాక్ష్యమిచ్చారు. ఇంకా వారి వద్దకు స్పష్టమైన సూచనలు కూడా వచ్చాయి. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. వారి ఈ దుర్మార్గానికి తగిన ప్రతిఫలం వారిని అల్లాహ్, దైవదూతలు, సర్వమానవులు శపించటమే. ఇదే స్థితిలో వారు సదా ఉంటారు. వారి శిక్ష తగ్గదు, వారికి వ్యవధి ఇవ్వబడదు. కాని ఎవరు తరువాత పశ్చాత్తాపపడతారో, తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షింపబడతారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడును.
అయితే విశ్వసించిన తరువాత ఎవరు అవిశ్వాస వైఖరిని అవలంబిస్తారో ఇంకా తమ అవిశ్వాసములోనే ముందుకు పోతారో వారి పశ్చాత్తాపం ఎంతమాత్రం అంగీకరించబడదు. ఇటువంటి వారు పరమ మార్గభ్రష్టులు. ఎవరు అవిశ్వాసం అవలంబించి అవిశ్వాస స్థితిలోనే అసూలు బాశారో వారిలో ఎవరైనా తమను తాము శిక్ష నుండి కాపాడుకోవటానికి భూమినంతా బంగారం నింపి పరిహారంగా ఇచ్చినా స్వీకరించబడదు అనే విషయం నిశ్చయం. ఇలాంటి వారి కొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. ఇంకా వారికి సహాయం చేసేవారెవరూ ఉండరు. మీరు అమితంగా ప్రేమించే వస్తువులను అల్లా మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాకు బాగా తెలుసు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి షరియత్తులో ధర్మసమ్మతమైనటువంటి ఈ ఆహార పదార్థాలన్నీ ఇశ్రాయేలు సంతతికి కూడా ధర్మసమ్మతంగా ఉండేవి. కాని తౌరాతు గ్రంథం అవతరణకు పూర్వం ఇశ్రాయేలు స్వయంగా తనకు కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారిని ఇలా అడుగు, మీరు అభ్యంతరం తెలపటంలో సత్యవంతులే అయితే తౌరాతును తీసుకురండి, దానిలోని ఏదైనా భాగాన్ని చూపించండి. దీని తరువాత కూడా ఎవరైనా అబద్ధాన్ని సృష్టించి అల్లాకు ఆపాదించినట్లయితే వారే వాస్తవానికి దుర్మార్గులు. వారికి ఇలా బోధించు, అల్లా చెప్పింది నిజం కనుక మీరు ఏకాగ్ర మనస్కులై ఇబ్రాహీము పద్ధతిని అనుసరించాలి. ఇబ్రాహీము షిర్కు చేసేవారిలోని వాడు కాదు. ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇబ్రాహీము యొక్క ప్రార్థనా స్థలం ఉన్నది. దానిలో ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు. ప్రజలపై అల్లాకు ఉన్న హక్కు ఏమిటంటే ఈ గృహానికి వెళ్లే శక్తి కలవారు దాని హజ్ను విధిగా చెయ్యాలి. ఈ ఆజ్ఞను పాలించటానికి తిరస్కరించేవాడు అల్లాకు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీరు అల్లా మాటలను ఎందుకు తిరస్కరిస్తారు? మీరు చేసే చేష్టలన్నింటినీ అల్లా కనిపెడుతూనే ఉన్నాడు. ఇంకా ఇలా అను, గ్రంథ ప్రజలారా, ఏమిటి మీ ఈ వైఖరి? అల్లా మాటను విశ్వసించేవాణ్ణి కూడా అల్లా మార్గంపై నడవకుండా అడ్డుకుంటున్నారు. అతడు సత్యమార్గంపై ఉన్నాడనటానికి స్వయంగా మీరే సాక్షులై కూడా అతడు వక్రమార్గములో నడవాలని కోరుకుంటున్నారు. అల్లాహ్ మీ చేష్టల పట్ల అజాగ్రత్తగా లేడు. విశ్వసించిన ప్రజలారా, మీరు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారి మాటను వింటే వారు మిమ్మల్ని విశ్వాసము నుండి మళ్లీ అవిశ్వాసం వైపునకు మరలిస్తారు. మీరు అవిశ్వాసం వైపునకు ఎలా మరలిపోగలరు? అల్లా వాక్యాలు మీకు వినిపించబడుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రవక్త మీ మధ్య ప్రత్యక్షంగా ఉన్నప్పుడు, అల్లాను గట్టిగా పట్టుకునేవాడికి తప్పకుండా రుజుమార్గం లభిస్తుంది. విశ్వసించిన ప్రజలారా, అల్లాకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లిములుగా తప్ప మీరు మరణించకండి. అంతా కలిసి అల్లా తాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడకండి. అల్లాహ్ మీకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ఒకరికొకరు శత్రువులుగా ఉండేవారు.
ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన కటాక్షం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మీరు నిప్పుతో నిండి ఉన్న ఒక గుండం ఒడ్డున నిలబడి ఉన్నారు. అల్లాహ్ మిమ్మల్ని దాని నుండి కాపాడాడు. అల్లాహ్ ఈ విధంగా తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా ఈ సూచనల ద్వారా సాఫల్యం సిద్ధించే సరియైన మార్గం మీకు లభిస్తుందేమో అని. మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చెయ్యమని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు. స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే తెగలుగా చీలిపోయారో, ఎవరైతే విభేదాలకు గురి అయ్యారో వారి మాదిరిగా మీరూ కావద్దు. కొందరి ముఖాలు సంతోషంతో ప్రకాశిస్తూ ఉండే రోజున, మరికొందరి ముఖాలు నల్లబడిపోయే రోజున ఇటువంటి వైఖరిని అవలంబించే వారికి కఠిన శిక్ష పడుతుంది. ఎవరి ముఖాలైతే నల్లబడిపోతాయో వారితో ఇలా అనబడుతుంది: విశ్వాస భాగ్యం పొందిన తరువాత కూడా మీరు అవిశ్వాస వైఖరిని అవలంబించారా? సరే, కృతజ్ఞత చూపిన దానికి ఫలితంగా మీరు ఇప్పుడు ఘోరమైన శిక్షను చవిచూడండి. ఇక ఎవరి ముఖాలైతే ప్రకాశిస్తూ ఉంటాయో వారికి అల్లా కారుణ్య ఛాయలో చోటు లభిస్తుంది. అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇవి అల్లా సూక్తులు. వాటిని మేము మీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఎందుకంటే ప్రపంచ ప్రజలకు అన్యాయం చెయ్యాలనే ఉద్దేశ్యం అల్లాకు ఏమాత్రం లేదు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తానికి అల్లాహ్ యజమాని. అన్ని వ్యవహారాలు అల్లా సమక్షంలోనే పెట్టబడతాయి. ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి, వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చెయ్యమని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, అల్లాను విశ్వసిస్తారు. ఈ గ్రంథ ప్రజలు విశ్వసించి ఉన్నట్లయితే వారికే మేలు కలిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కాని వారిలో అధికులు అవిధేయులు. వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు, మహా అయితే కొంచెం బాధించటం తప్ప. ఒకవేళ వారు మీతో పోరాడితే వెన్ను చూపుతారు. తరువాత వారు ఎంత అసహాయులైపోతారంటే వారికి ఎక్కడ నుండి తోడ్పాటు అనేది లభించదు. వారు ఎక్కడ ఉన్నా అవమానానికే గురి చెయ్యబడతారు. అల్లా శరణులోనో లేక మానవుల రక్షణలోనో వారికి ఆశ్రయం లభిస్తే అది వేరే విషయం. వారు అల్లా ఆగ్రహంలో చిక్కుకున్నారు. పరాధీనత, పరాజయం వారిపై ముద్రించబడ్డాయి. ఇదంతా కేవలం ఇందువల్లనే జరిగింది. వారు అల్లా వాక్యాలను తిరస్కరిస్తూ వచ్చారు, ప్రవక్తలను అన్యాయంగా చంపారు. ఇది వారి అవిధేయతల, అతిక్రమణల పర్యవసానం. కాని గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు. వారిలో సత్యమార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. వారు రాత్రి సమయాలలో అల్లా వాక్యాలను పఠిస్తారు, ఆయన ముందు సజదా చేస్తారు, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు, మంచిని చెయ్యమని ఆజ్ఞాపిస్తారు, చెడుల నుండి ఆపుతారు, సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు. వారు సజ్జనులు. వారు చేసే ఏ మంచి పనికైనా విలువను ఇవ్వకపోవడం అనేది జరగదు. భయభక్తులు కలవారిని అల్లాహ్ బాగా ఎరుగును. ఇక అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారి విషయం, వారి సంపద కాని వారి సంతానం కాని వారికి అల్లాకు వ్యతిరేకంగా ఉపకరించవు. వారు అగ్నిలోకి పోయేవారు, అగ్నిలోనే సదా ఉంటారు. వారు
తమ ఈ ఐహిక జీవితంలో చేసే ధన వ్యయాన్ని తమకు తామే అన్యాయం చేసుకునే వారి పంట పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే మంచుగాలితో పోల్చవచ్చును. అల్లాహ్ వారికి అన్యాయం చెయ్యలేదు. వాస్తవానికి వారు తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు. విశ్వాసులారా, మీ పక్షం వారిని తప్ప ఇతరులెవ్వరినీ మీకు ఆంతరంగికులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకోవటానికి వెనుదీయరు. మీకు నష్టం కలిగించేదే వారికి ప్రీతికరం. వారి కడుపు మంట వారి నోటి నుండి బయటపడుతుంది. కాని వారు తమ హృదయాలలో దాచి ఉంచింది దీనికంటే తీవ్రమైనది. మేము మీకు స్పష్టమైన సూచనలు ఇచ్చాము. మీకు వివేకమే ఉంటే వారితో మీ సంబంధాలను గురించి జాగ్రత్త పడతారు. మీరు వారిని ప్రేమిస్తారు, కాని వారికి మీరంటే ప్రేమే లేదు. వాస్తవానికి మీరు దైవ గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తారు. వారు మీతో కలిసినప్పుడు ఇలా అంటారు, మేము మీ ప్రవక్తను మీ గ్రంథాన్ని విశ్వసించాము. కాని వేరుగా ఉన్నప్పుడు వారు మీపై కోపావేశం వల్ల తమ వ్రేళ్లను కొరుక్కుంటారు. వారితో ఇలా అను, మీ కోపావేశంలో మీరే మాడి చావండి. హృదయాలలో దాగి ఉన్న రహస్యాలు సైతం అల్లాకు తెలుసు. మీకు మేలు కలిగితే వారు బాధపడతారు, మీకు కీడు జరిగితే వారు సంబరపడతారు. మీరు సహనం కలిగి ఉంటే అల్లాకు భయపడుతూ పనిచేస్తూ పోతే వారి ఏ కుతంత్రమూ మీకు వ్యతిరేకంగా పనిచేయదు. వారు చేస్తూ ఉన్నదాన్ని అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు. وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ. ప్రవక్త, నీవు ముస్లిములకు ఆ సమయాన్ని గురించి తెలుపు. అప్పుడు నీవు వేకువజామున నీ ఇంటి నుండి బయలుదేరి ఉహుద్ క్షేత్రములో ముస్లిములను యుద్ధం కొరకు వారి వారి స్థానాలలో నియమించావు. అల్లాహ్ అన్ని మాటలు వింటాడు. ఆయన అన్నీ తెలిసినవాడు. మీలోని 2 వర్గాలు పిరికితనం చూపటానికి సిద్ధపడిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వాస్తవానికి అల్లాహ్ వారికి సహాయంగా అక్కడ ఉన్నాడు. విశ్వాసులైన వారు అల్లానే నమ్ముకోవాలి. ఈ మధ్యనే బదర్ సంగ్రామములో అల్లాహ్ మీకు సహాయం చేశాడు కదా. యథార్థానికి అప్పుడు మీరు చాలా బలహీనంగా ఉన్నారు. కనుక అల్లాహ్ పట్ల కృతజ్ఞతకు దూరంగా ఉండండి. తద్వారా ఇప్పుడైనా మీరు కృతజ్ఞులవుతారని ఆశ. ప్రవక్త, నీవు విశ్వాసులతో ఇలా అన్న సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకో. అల్లాహ్ 3000 మంది దూతలను దింపి మీకు సహాయం చెయ్యటం మీకు సరిపోదా? మీరు సహనం చూపితే, ఆచరణలో అల్లాకు భయపడితే, ఏ క్షణంలో శత్రువులు మీపై దాడి చేస్తారో ఆ క్షణంలో మీ ప్రభువు 3000 కాదు 5000 మంది ప్రత్యేక గుర్తులు కల దూతలతో మీకు నిస్సందేహంగా సహాయం చేస్తాడు. అల్లాహ్ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీకు సంతోషం కలగాలని, మీ మనస్సులకు తృప్తి కలగాలని. విజయము, సహాయము వచ్చేది అల్లాహ్ తరఫు నుండి మాత్రమే. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. ఈ సహాయం ఆయన మీకు ఎందుకు చేస్తాడంటే, అవిశ్వాస మార్గములో నడిచేవారి ఒక పార్శ్వాన్ని ఖండించాలని, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుతిరిగిపోవాలని. ప్రవక్త, నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు.
వారిని క్షమించే శిక్షించే అధికారం అల్లాకు మాత్రమే ఉన్నది. ఎందుకంటే వారు దుష్టులు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తానికి యజమాని అల్లాహ్. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడును. విశ్వసించిన ఓ ప్రజలారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినటం మానండి. అల్లాకు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది. అవిశ్వాసుల కొరకు తయారు చెయ్యబడిన ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అల్లాకు ప్రవక్తకు విధేయత చూపండి. మీరు కరుణింపబడే అవకాశం ఉంది. మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరుగెత్తండి. ఆ స్వర్గం భూమ్యాకాశాల అంత విశాలమైంది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చెయ్యబడింది. వారు కలిమిలో లేమిలో ఏ స్థితిలో ఉన్నా తమ సంపదను ఖర్చు చేసేవారు, కోపాన్ని దిగమరింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు. ఇలాంటి సజ్జనులంటే అల్లాకు ఎంతో ఇష్టం. వారి స్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ఏదైనా అశ్లీల కార్యం వారి వల్ల జరిగిపోతే, లేదా ఏదైనా పాపం చేసి వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నట్లయితే వెంటనే వారికి అల్లాహ్ జ్ఞాపకం వస్తాడు. అప్పుడు వారు ఆయనను తమ తప్పులు క్షమించమని వేడుకుంటారు. ఎందుకంటే అల్లా తప్ప పాపాలను క్షమించగలిగేవాడెవడున్నాడని. వారు తాము చేసిన తప్పులను గురించి బుద్ధిపూర్వకంగా మొండివాదం చెయ్యరు. అలాంటి వారికి తమ ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం ఏమిటంటే, ఆయన వారిని క్షమిస్తాడు. క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలోకి వారిని ప్రవేశింపజేస్తాడు. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. మంచి పనులు చేసేవారికి ఎంత చక్కని ప్రతిఫలం! మీకు పూర్వం ఎన్నో యుగాలు గతించాయి. అల్లా ఉపదేశాలు అసత్యాలని తిరస్కరించే వారి ముగింపు ఎలా జరిగిందో స్వయంగా భూమిపై సంచారం చేసి చూడండి. ఇది ప్రజలకు ఒక స్పష్టమైన హెచ్చరిక. అల్లాకు భయపడే వారికి మార్గదర్శకత్వం, హితోపదేశం. కృంగిపోకండి, దుఃఖపడకండి. మీరే ప్రాబల్యం పొందుతారు, మీరు విశ్వాసులే అయితే. ఇప్పుడు మీరు దెబ్బతిన్నారు, నిజమే. ఇదివరకు మీ ప్రత్యర్థి కూడా ఇటువంటి దెబ్బనే తిన్నాడు కదా. ఇవి కాలం యొక్క మిట్టపల్లాలు. వాటిని మేము ప్రజల మధ్య తిప్పుతూ ఉంటాము. ఇటువంటి కాలం మీకు ఎందుకు ప్రాప్తించిందంటే, మీలో నిజమైన విశ్వాసులెవరో అల్లా చూడదలిచాడు. సత్యానికి నిజమైన సాక్షులెవరో ఏరదలిచాడు. ఎందుకంటే దుర్మార్గులైన ప్రజలంటే అల్లాకు ఇష్టం లేదు. ఇంకా ఆయన ఈ పరీక్ష ద్వారా విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు. మీరు ఇట్టే స్వర్గంలో ప్రవేశించాలని అనుకుంటున్నారా? వాస్తవానికి ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి కృషి చేసేవారు, ఆయన కొరకు సహనం చూపేవారు మీలో ఎవరో అల్లాహ్ ఇంకా చూడనేలేదు కదా. మీరు ఇదివరకు మరణాన్ని కోరుతూ ఉండేవారు, కాని ఇది మరణం మీ ముందుకు రానప్పటి విషయం. ఇదిగో అది ఇప్పుడు మీ ముందుకే వచ్చింది. దానిని స్వయంగా మీరే మీ కళ్లతో చూశారు. ముహమ్మద్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే, లేక హత్య చెయ్యబడితే మీరు వెనుకంజ వేసి మరలిపోతారా? జ్ఞాపకం ఉంచుకోండి, మరలిపోయేవాడు
అల్లాకు ఏమాత్రము నష్టం కలిగించలేదు. కాని అల్లాకు కృతజ్ఞత చూపే దాసులుగా జీవించే వారిని ఆయన తగు విధంగా బహూకరిస్తాడు. అల్లా అనుమతి లేనిదే ఏ ప్రాణి కూడా చావజాలదు. మరణకాలం వ్రాయబడే ఉన్నది. ప్రాపంచిక ప్రతిఫలం పొందే ఉద్దేశ్యంతో పనిచేసేవాడికి మేము ప్రపంచాన్నుండే ఇస్తాము. పరలోక ప్రతిఫలాపేక్షతో పనిచేసేవాడు పరలోక ప్రతిఫలాన్ని పొందుతాడు. కృతజ్ఞతలు తెలిపేవారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పకుండా ప్రసాదిస్తాము. ఇంతకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు గతించారు. వారితో కలిసి దైవభక్తులు యుద్ధం చేశారు. అల్లా మార్గములో ఎదురైన కష్టాలకు వారు కుంగిపోలేదు. బలహీనత కనబరచలేదు. అసత్యం ముందు తల వంచలేదు. అలాంటి సహనశీలురనే అల్లాహ్ ప్రేమిస్తాడు. వారి ప్రార్థన కేవలం ఇదే: మా ప్రభూ, మా తప్పులను, మా పొరపాట్లను మన్నించు. మా పనులలో జరిగిన నీ హద్దుల అతిక్రమణను క్షమించు. మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు. అవిశ్వాసులకు ప్రతికూలంగా మాకు సహాయం చెయ్యి. చివరకు అల్లాహ్ వారికి ఇహలోక ప్రతిఫలాన్ని ఇచ్చాడు. దానికంటే మేలైన పరలోక ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. అల్లాకు మంచి పనులు చేసే ఇలాంటి ప్రజలే ఇష్టం. విశ్వాసులారా, మీరు గనక అవిశ్వాస మార్గం అవలంబించిన వారి సలహాలను పాటిస్తే వారు మిమ్మల్ని అవిశ్వాసం వైపునకు మరలిస్తారు. అప్పుడు మీరు నష్టపోతారు. వారు చెప్పేదంతా అసత్యం. వాస్తవం ఏమిటంటే అల్లాయే మీకు అండ. ఆయనే మీకు తోడు. ఆయనే అందరికంటే ఉత్తమ సహాయకుడు. సత్య తిరస్కారుల హృదయాలను మేము భయంతో నింపే సమయం త్వరలోనే రాబోతోంది. ఎందుకంటే ఎవరిని గురించి అల్లా ఏ ప్రమాణాన్ని అవతరింపజెయ్యలేదో వారిని వారు అల్లాతో పాటు దైవత్వములో భాగస్వాములుగా నిలబెట్టారు. వారి తుది నివాసం నరకం. ఆ దుర్మార్గులకు లభించే ఈ నివాసం ఎంతో చెడ్డది. అల్లా మీకు చేసిన సహాయం చేస్తాననే తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రారంభములో ఆయన ఆజ్ఞ ప్రకారం మీరే వారిని చంపుతూ ఉన్నారు. కాని మీరు బలహీనతను ప్రదర్శించినప్పుడు, మీ కర్తవ్యం విషయములో పరస్పరం విభేదాలకు గురి అయినప్పుడు, మీరు వ్యామోహపడిన వస్తువును అల్లాహ్ మీకు చూపగానే మీరు మీ నాయకుని ఆజ్ఞను ఉల్లంఘించారు. ఎందుకంటే మీలో కొందరు ఇహాన్ని కోరారు, మరికొందరు పరాన్ని కోరారు. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించటానికి అవిశ్వాసులకు బదులుగా మిమ్మల్ని ఓటమి పాలు చేశాడు. అయినప్పటికీ వాస్తవానికి అల్లాహ్ మిమ్మల్ని క్షమించాడు. ఎందుకంటే విశ్వాసుల పట్ల అల్లాహకు ఎనలేని అనుగ్రహం. జ్ఞాపకం తెచ్చుకోండి, అప్పుడు మీరు పారిపోతున్నారు. వెనక్కి తిరిగి ఎవరినీ చూసే అంత స్పృహ కూడా మీకు లేదు. వెనుక నుండి ప్రవక్త మిమ్మల్ని కేక వేస్తూ ఉన్నాడు. అప్పుడు మీ ఈ వైఖరికి ప్రతిఫలంగా అల్లాహ్ మీకు దుఃఖం తరువాత దుఃఖాన్ని కలుగజేశాడు. మీరు ఏదైనా పోగొట్టుకున్నా లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేటందుకు ఇది భవిష్యత్తులో మీ కొరకు గుణపాఠంగా ఉండాలని. అల్లాకు మీరు చేసే పనులన్నీ తెలుసు. ఈ దుఃఖం తరువాత అల్లాహ్ మీలో కొందరిపై నిశ్చింత స్థితిని ఆవహింపజేశాడు. దాని వలన వారు కునికిపాట్టుపడసాగారు. కాని కేవలం స్వప్రయోజనానికే పూర్తిగా ప్రాముఖ్యం ఇచ్చే రెండో వర్గం వారు అల్లాను గురించి అజ్ఞాన భూయిష్టమైన సత్యదూరమైన అనుమానాలు వ్యక్తం చెయ్యసాగారు.
వారు ఇప్పుడు ఏమంటారంటే, ఈ వ్యవహారాన్ని నడపటంలో మాకు ఏదైనా భాగం ఉందా? వారికి ఇలా చెప్పు, ఎవరికీ ఏ భాగమూ లేదు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త అధికారాలు అల్లా చేతుల్లో ఉన్నాయి. వాస్తవానికి వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని మీకు వ్యక్తం చెయ్యటం లేదు. వారి అసలు ఉద్దేశ్యం ఏమిటంటే, నాయకత్వపు అధికారాలలో మాకు భాగం ఉండి ఉన్నట్లయితే ఇక్కడ మేము చంపబడి ఉండేవారము కాము. వారితో ఇలా అను, మీరు మీ ఇళ్లల్లోనే ఉండి ఉన్నప్పటికీ మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్యస్థానాలకు తరలివచ్చి ఉండేవారు. ఈ వ్యవహారమంతా ఎందుకు జరిగిందంటే, మీ గుండెలలో దాగి ఉన్న దానిని అల్లా పరీక్షించేందుకు, మీ మనస్సులలో ఉన్న మాలిన్యాన్ని వేరు చెయ్యటానికి. అంతరంగాల స్థితి అల్లాకు బాగా తెలుసు. మీలో కొందరు శత్రువును మార్కొనే రోజున వెన్ను చూపారు. వారి ఈ పొరపాటుకు కారణమేమిటంటే, వారిలోని కొన్ని బలహీనతల వల్ల సైతాను వారి పాదాలను చెలింపజేశాడు. అయినా అల్లాహ్ వారిని క్షమించాడు. అల్లాహ్ అధికంగా క్షమించేవాడు, సహించేవాడును. విశ్వాసులారా, అవిశ్వాసుల మాదిరిగా ప్రవర్తించకండి. తమ బంధుమిత్రులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే లేదా యుద్ధంలో ఉంటే, అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే వారు ఇలా అంటారు, వారు మాతో పాటు ఉండి ఉన్నట్లయితే చనిపోయేవారు కాదు, చంపబడేవారు కాదు. ఈ విధమైన వారి మాటలను అల్లాహ్ వారి హృదయ శోకానికి, ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. వాస్తవానికి చంపేవాడు, బ్రతికించేవాడు అల్లా మాత్రమే. మీరు చేసే అన్ని పనులను ఆయన కనిపెట్టే ఉన్నాడు. మీరు అల్లా మార్గంలో చంపబడినా లేక చనిపోయినా మీ వంతుగా మీకు లభించే అల్లా కారుణ్యం, ఆయన క్షమాభిక్ష వారు కూడబెట్టే సమస్త వస్తువుల కంటే ఎంతో ఉత్తమమైనవి. మీరు చనిపోయినా లేక చంపబడినా ఏ స్థితిలో అయినా సరే మీరంతా అల్లా సమక్షములో సమీకరింపబడతారు. ప్రవక్త, అల్లా యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారి పట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టుపక్కల నుండి దూరంగా పోయేవారు. వారి తప్పులను మన్నించమని, వారిని క్షమించమని అల్లాను ప్రార్థించు. ధర్మానికి సంబంధించిన పనిలో వారిని కూడా సంప్రదించు. అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుని దానిని అమలుపరచటానికి సంకల్పించినప్పుడు అల్లాపై భారం వెయ్యి. తననే నమ్ముకుని పనిచేసేవారంటే అల్లాకు ఎంతో ఇష్టం. అల్లాహ్ మీకు సహాయం చేస్తూ ఉన్నట్లయితే ఏ శక్తి మీపై ఆధిక్యాన్ని సాధించలేదు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే ఆ తరువాత మీకు సహాయం చెయ్యగలవాడెవ్వడు? కనుక నిజమైన విశ్వాసులు అల్లానే నమ్ముకోవాలి. ఏ ప్రవక్త అయినా నమ్మకద్రోహానికి పాల్పడడు. నమ్మకద్రోహం చేసినవాడు ప్రళయం నాడు తన నమ్మకద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తన సంపాదనకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ ఏమాత్రమూ అన్యాయం జరగదు. ఎల్లప్పుడూ అల్లా అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి అల్లా ఆగ్రహానికి గురి అయి తన చివరి నివాసము అతి చెడ్డ నివాసము అయిన నరకానికి పోయే వ్యక్తి మాదిరిగా వ్యవహరించటం ఎలా సంభవము? అల్లా దృష్టిలో ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య స్థానాల విషయంలో ఎంతో తారతమ్యం ఉన్నది. అల్లా అందరి పనులను పరిశీలిస్తున్నాడు. వాస్తవానికి అల్లా విశ్వాసులకు మహోపకారం చేశాడు. స్వయంగా వారి నుండే వారి మధ్య ఒక ప్రవక్తను లేపాడు.
అతడు ఆయన వాక్యాలను వారికి వినిపిస్తాడు, వారి జీవితాలను తీర్చిదిద్దుతాడు, వారికి గ్రంథాన్ని వివేకాన్ని నేర్పుతాడు. వాస్తవానికి వారు ఇంతకు పూర్వం స్పష్టమైన అపమార్గాలలో పడి ఉన్నారు. మీపైకి ఆపద వచ్చి పడగానే ఇదెక్కడి నుంచి దాపురించింది అని అంటారేమిటి? బదర్ సంగ్రామంలో దీనికి రెండింతల ఆపద స్వయంగా మీ చేతుల ద్వారానే మీ శత్రువులపై పడింది కదా. ప్రవక్త, వారితో ఇలా చెప్పు, ఈ ఆపద స్వయంగా మీరు తెచ్చుకున్నదే. నిశ్చయంగా అల్లాహకు ప్రతి వస్తువుపై అధికారం ఉంది. పోరాటం నాడు మీకు కలిగిన నష్టం అల్లా అనుమతితోనే కలిగింది. ఎందుకంటే తద్వారా మీలో విశ్వాసులెవరో కపటులెవరో అల్లా చూడదలచాడు. ఆ కపటులతో రండి, అల్లా మార్గంలో యుద్ధం చెయ్యండి, లేదా కనీసం మీ నగరాన్నైనా రక్షించుకోండి అని అన్నప్పుడు వారు ఇలా అన్నారు, ఈరోజు యుద్ధం జరుగుతుందని మాకు తెలిసి ఉన్నట్లయితే మేము తప్పకుండా మీతో పాటు వచ్చి ఉండేవారము. ఈ మాటలు అంటున్నప్పుడు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికే చేరువగా ఉన్నారు. వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోటితో అంటారు. వారు తమ హృదయాలలో దాస్తున్న దానిని గురించి అల్లాకు బాగా తెలుసు. తాము మాత్రం కూర్చుండిపోయి యుద్ధం చెయ్యటానికి పోయి చంపబడినటువంటి తమ సోదరులను గురించి వారు గనక మా మాటలు ఆలకించి ఉన్నట్లయితే చంపబడి ఉండేవారు కారు అని అన్నవారు వీరే. వారితో ఇలా చెప్పు, మీరు చెప్పే విషయంలో మీరు గనక నిజాయితీపరులే అయితే మీకు చావు దాపురించినప్పుడు మీరు దానిని నివారించి చూపాలి. అల్లా మార్గంలో చంపబడ్డ వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే, తమ ప్రభువు వద్ద జీవికను పొందుతున్నారు. అల్లాహ్ తన కృపతో ప్రసాదించిన దానితో వారు ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నారు. తమ వెనుక ప్రపంచంలో ఉండిపోయి ఇంకా తమతో చేరని విశ్వాసులకు కూడా ఏ విధమైన భయం కాని దుఃఖం కాని కలిగే అవకాశం లేదని వారు నిశ్చింతగా ఉన్నారు. అల్లా బహుమానాలకు ఆయన అనుగ్రహాలకు వారు పొంగిపోతున్నారు. విశ్వాసుల ప్రతిఫలాన్ని అల్లాహ్ వృధా కానివ్వడని వారికి తెలిసిపోయింది. క్షతగాత్రులైన తరువాత కూడా అల్లా పిలుపునకు ప్రవక్త పిలుపునకు సమాధానమిచ్చినటువంటి విశ్వాసుల ప్రతిఫలం, వారిలో సజ్జనులు భయభక్తులు కలవారు అయిన వ్యక్తుల కొరకు గొప్ప ప్రతిఫలం ఉంది. వారితో ప్రజలు మీకు వ్యతిరేకంగా పెద్ద సైన్యాలు మోహరించి ఉన్నాయి, వాటికి భయపడండి అని అన్నప్పుడు దానిని విని వారి విశ్వాసం ద్విగుణీకృతమైంది. వారు ఇలా సమాధానం పలికారు, మాకు అల్లా చాలు, ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు. చివరకు వారు అల్లా ప్రసాదించిన వరాలతో అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికి ఏ విధమైన హాని కలగలేదు. ఇంకా వారికి అల్లా అభీష్టం ప్రకారం నడిచే మహాభాగ్యం కూడా లభించింది. అల్లాహ్ అపరిమితంగా అనుగ్రహించేవాడు. వాస్తవానికి తన మిత్రులను గురించి ఊరకే ప్రజలను భయపెట్టింది సైతానేనని ఇప్పుడు మీరు గ్రహించే ఉంటారు. కనుక మీరు నిజమైన విశ్వాసులే అయితే ఇక ముందు మానవులకు భయపడకండి, నాకు భయపడండి. ప్రవక్త, నేడు అవిశ్వాస మార్గంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్న వారి కార్యకలాపాలు నిన్ను ఖేదపరచరాదు. వారు అల్లాకు ఏమాత్రం హాని కలిగించలేరు. పరలోకంలో వారికి ఏ భాగమూ ఇవ్వరాదనేదే అల్లా అభిమతం. చివరకు వారికి కఠిన శిక్ష పడుతుంది.
విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసాన్ని కొనుక్కునేవారు నిశ్చయంగా అల్లాకు ఏ నష్టాన్ని కలిగించటం లేదు. వారి కొరకు వ్యధాభరితమైన శిక్ష సిద్ధంగా ఉంది. మేము ఇస్తూ ఉన్నటువంటి అవకాశాన్ని ఈ అవిశ్వాసులు తమకు మేలుగా భావించరాదు. వారు ఇంకా ఎక్కువ పాపాలు కూడబెట్టుకోవాలనే మేము వారికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాము. వారికి తీవ్ర అవమానంతో కూడుకున్న శిక్ష పడుతుంది. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అల్లాహ్ విశ్వాసులను ఏమాత్రం ఉండనివ్వడు. ఆయన పవిత్రులను అపవిత్రుల నుండి తప్పకుండా వేరు చేస్తాడు. అయితే అగోచర విషయాల రహస్యాలను మీకు తెలుపటం అల్లా విధానం కాదు. అగోచర విషయాలు తెలుపటానికి అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. కనుక అగోచర విషయాలను గురించి అల్లాను ఆయన ప్రవక్తలను నమ్మండి. మీరు గనక విశ్వాస భయభక్తుల మార్గాన్ని అవలంబిస్తే మీకు పెద్ద బహుమానం లభిస్తుంది. అల్లాహ్ తన అనుగ్రహాన్ని విరివిగా ప్రసాదించినప్పటికీ పిసినారితనం చూపేవారు ఈ పిసినారితనం తమకు మేలైనదని భావించరాదు. కాదు, ఇది వారి కొరకు ఎంతో హానికరమైనటువంటిది. వారు తమ లోభత్వంతో కూడబెడుతూ ఉన్నదే ప్రళయము నాడు వారి పాలిట కంఠపాశం అవుతుంది. భూమ్యాకాశాల వారసత్వం అల్లాకే చెందుతుంది. మీరు ఏదైతే చేస్తారో అది అల్లాకు తెలుసు. అల్లా దరిద్రుడు, మేము ధనికులం అని అన్నవారి ప్రేలాపన అల్లా విన్నాడు. వారి ఈ మాటలను కూడా మేము వ్రాసుకుంటాము. ఇంకా ఇదివరకు వారు అన్యాయంగా ప్రవక్తలను చంపిన విషయం కూడా వారి కర్మపత్రములో వ్రాశాము. తీర్పు సమయం వచ్చినప్పుడు మేము వారితో ఇలా అంటాము, ఇదిగో నరకబాధను చవిచూడండి, ఇది స్వయంగా నీ చేతి సంపాదనే. అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి తినేటటువంటి బలిని మా సమక్షములో ఇయ్యనంత వరకు మేము ఎవరినీ ప్రవక్తగా స్వీకరించకూడదని అల్లాహ్ మాకు ఉపదేశించాడు అని అనేవారితో ఇలా అను, నాకు పూర్వం మీ వద్దకు చాలామంది ప్రవక్తలు వచ్చారు, స్పష్టమైన ఎన్నో నిదర్శనాలను తీసుకువచ్చారు. మీరు ప్రస్తావించిన ఈ నిదర్శనాల్ని సైతం తీసుకువచ్చారు. ప్రవక్తలను విశ్వసించటానికి ఈ షరతును పెట్టటంలో మీరు గనక సత్యవంతులే అయితే ఆ ప్రవక్తలను మీరు ఎందుకు హత్య చేశారు? ప్రవక్త, ఇక వారు గనక నిన్ను తిరస్కరిస్తే నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, సహీఫాలను, వెలుగును ప్రసాదించే గ్రంథాలను తీసుకువచ్చిన చాలామంది ప్రవక్తలు కూడా తిరస్కరించబడ్డారు. చివరకు ప్రతి మనిషి మరణిస్తాడు. మీరంతా మీ పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయం నాడు పొందుతారు. అక్కడ నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. ఇక ఈ ప్రపంచం అది కేవలం మాయావస్తువు మాత్రమే. ముస్లిములారా, మీరు ధన ప్రాణాలకు సంబంధించిన పరీక్షను తప్పకుండా ఎదుర్కొంటారు. గ్రంథ ప్రజల నుండి, ముష్రిక్కుల నుండి మీరు కష్టం కలిగించే మాటలు అనేకం వింటారు. ఈ పరిస్థితులలో మీరు గనక సహనంతో, భయభక్తులతో నిలకడగా ఉంటే ఇది ఎంతో సాహసంతో కూడుకున్న కార్యం. గ్రంథోపదేశాలను ప్రజలలో వ్యాపింపజెయ్యాలని, వాటిని మరుగుపరచరాదని అల్లాహ్ వారితో చేయించిన ప్రమాణాన్ని కూడా గ్రంథ ప్రజలకు జ్ఞాపకం చెయ్యండి. కాని వారు గ్రంథాన్ని తమ వీపుల వెనుక పడవేశారు. స్వల్పమైన మూల్యానికి దానిని అమ్మివేశారు.
వారు చేసే ఈ వ్యాపారం ఎంత చెడ్డది. తాము చేసిన పనులకు సంతోషపడేవారు, యథార్థంగా తాము చేయని పనులకు తమకు ప్రశంసలు లభించాలని కోరేవారు శిక్షను తప్పించుకుంటారని భావించకండి. వాస్తవానికి వారి కొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. భూమికి ఆకాశాలకు యజమాని అల్లాహ్. ఆయన శక్తి సమస్తాన్ని ఆవరించి ఉంది. భూమి ఆకాశాల సృష్టిలో రేయింబవళ్లు ఒకదాని తరువాత ఒకటి రావడములో, నిలుచున్నా కూర్చున్నా పరుండినా అన్ని వేళలా అల్లాను స్మరించేవారున్ను, భూమి ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసేవారున్ను అయిన వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. వారు అప్రయత్నంగా ఇలా అంటారు, ప్రభూ, ఇదంతా నీవు వ్యర్థంగా లక్ష్యరహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడవు కాబట్టి నిష్ఫల కార్యాలు చెయ్యవు. కనుక ప్రభూ, మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు. నీవు ఎవరినైతే నరకములో పడవేస్తావో వాణ్ణి వాస్తవానికి అధోగతికి అవమానానికి గురి చేసినట్లే. ఇక ఇటువంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడెవడూ ఉండడు. ప్రభూ, మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని